నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలకింపుము. నన్ను నీ కంటి పాప వలె కాపాడును. నీ రెక్కల మరుగున నన్ను దాచి ఉంచుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో చేతులను జోడించుకొని కళ్ళు మూసుకొని ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నది మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మాటల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ దేవుడు చేయవద్దన్న పనులను చేసి ఉన్నట్లయితే, ప్రభువా నా పాపములను దయతో మన్నించి ఈ పూజా బలి యొక్క యోగ్యతను, అనుగ్రహాన్ని పొందే కృపను నాకు దయచేయమని మనసారా వేడుకుంటూ సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. దయచూపండి క్రీస్తువా, దయచూపండి. నీ అనుగ్రహపూరిత సహాయముతో మమ్ము ఆదుకొను. మేము మీ సేవకు అంకితమగినట్లు కృప చూపుము. కనుకతో మాకు నీ తోడ్పాటును అన్ని వేళలా అందించమని ప్రార్థించుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ మా విచారణను దీవించండి, గురువులను దీవించండి, ఇక్కడ స్కూల్ నడిపిస్తూ ఉన్న అమ్మగారులను దీవించండి, ఉపదేశాలను దీవించండి. ఈరోజు ఈ సదస్సులకు, ఆధ్యాత్మిక సదస్సులకు వచ్చి మీ వాక్యాన్ని విని వారి గృహాలకు తిరిగి వెళుచు ఉన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభువా, ఈనాడు దివ్య బలి పూజ ఏర్పాటు చేసుకున్న ప్రతి కుటుంబాన్ని మీ శాంతి సమాధానంతో నింపమని, మీతో పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పశ్చాత్తాప హృదయముతోనూ వినయాన్వితమైన మనస్సుతోనూ వచ్చిన మమ్ము నీవు అంగీకరింపుము. మొదటి పఠనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము మరియు 34 నుండి 43 వచనముల వరకు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము మరియు 34 నుండి 43 వచనముల వరకు. ఆ దినములలో అజర్యా
నిప్పుల నడుమ నిలుచుండి ఇట్లు ప్రార్థించెను. నీవు మాతో చేసుకొనిన నిబంధనమును రద్దు చేయకము, మమ్ము సదా విడనాడకము. అప్పుడు నీ గౌరవము నిలుచును. మాకు నీ కరుణను నిరాకరింపకము. నీవు ప్రేమించిన అబ్రహామునకును నీ సేవకుడైన ఇస్సాకునకును పవిత్రుడగు నీ యాకోబునకును నీవు చేసిన వాగ్దానములను నిలబెట్టుకొనుము. నీవు వారి సంతానమును ఆకాశమునందలి చుక్కల వలెను కడలి ఒడ్డునందలి ఇసుక రేణువుల వలెను వృద్ధి చేయుదునని భాష చేసితివి. కానీ ప్రభు, నేడు మేమితర జాతుల కంటే స్వల్ప సంఖ్యాకులమై ఉన్నాము. మా పాపాల వలన మేము వసించు తావునందెల్లా మాకు అవమానము కలుగుచున్నది. మాకు ఇప్పుడు రాజును, ప్రవక్తలను, నాయకులను లేరు. నీ బలులు, దహన బలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవళము లేదు. నైవేద్యములు అర్పించి నీ మన్నన పడయుటకు తగిన తావు లేదు. నేను పశ్చాత్తాప హృదయముతోనూ వినయాన్వితమునైన మనస్సుతోనూ నీ చెంతకు వచ్చితిమి. పొట్టేళ్లను, ఎడ్లను, బలసిన వేల కొలది గొర్రె పిల్లలను దహన బలిగా కొని వచ్చిన వారి వలె నీవు మమ్ము అంగీకరింపము. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపము. మేము పూర్ణ మనస్సుతో నిన్ను అనుసరింతుముగాక. నిన్ను నమ్మిన వారు ఏనాటికి భంగపాటునందరు. మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నిన్ను పూజించి నీకు ప్రార్థన చేయుదుము. నీవు మమ్ము దయతోడను ఆదరముతోడను చూడుము. మేము భంగపాటును పొందకుండానట్లు చేయుము. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామమునకు కీర్తి తెచ్చుకొనుము. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ చెప్పండి. ప్రభు, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. మరి ఒకసారి చెప్తాం. ప్రభు, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు, నీ మార్గములను నాకు తెలియచేయము. నీ త్రోవలను నాకు ఎరిగింపుము. నేను సత్యమును అనుసరించి జీవించినట్లు నాకు బోధ చేయుము. నీవు నన్ను రక్షించు దేవుడవు. అందరూ ప్రభు, చిరకాలము నుండి నీవు నా పట్ల దయ చూపుతూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తు పెట్టుకొనకము. నీ ప్రేమను బట్టి, నీ మంచితనమును బట్టి నీవు నన్ను జ్ఞప్తి అందించుకొనుము. ప్రభు, అందరూ చెప్పండి. ప్రభు, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ ప్రభు, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము.
రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21వ వచనం నుండి 35వ వచనం వరకు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21 నుండి 35 వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభువు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతన్ని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు, 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలైనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుని లెక్కలు సరిచేసుకున్న కోరెను. ఆ రాజు లెక్కలు చూచుకుని ప్రారంభింపగానే కోట్ల వరహాల రుణగస్తుడొకడు అతని సముఖమునకు తీసుకురాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వారికి ఉన్నదంతా విక్రయించి ఆ రుణము తీర్చవలని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయ చూపి అతన్ని విడిచిపెట్టెను. వాని అప్పును కూడా క్షమించెను. కానీ ఆ సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొన్ని లోకములు రుణపడి ఉన్న తన తోడి సేవకులలోని ఒకరిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెం ఓపిక పట్టినా నీ రుణమంతయు చెల్లింతునని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వాని చెరసాల్లో వేయించెను. ఇది చూచిన తోడి సేవకులు ఎంతో బాధపడి జనగలంతయు తమ యజమానుకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వాని పిలువగా, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయ చూపినట్లు నీ తోటి సేవకునిపై నీవు దయ చూపవలదా అని మండిపడి బాకినంతయు చెల్లించున్నంత వరకు వాని తలారునకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరిని హృదయపూర్వకముగా క్షమించిన ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. ఇది క్రీస్తుని సువిశేషము. దయచేసి అప్పటి గీతం పాడాల్సిందిగా కోరుచున్నాను. Thank you.
సమర్పిస్తూ ఉన్న ఈ బలి తండ్రి దేవునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన ఈ బలి మా అపరాధములన్నిటినీ కడిగి వేయుగాక. తద్వారా మా జీవితములో నీ సర్వశక్తికి ప్రీతిని కలిగించు బలి అర్పణములుగా రూపొందునట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదుము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞత తెలపవలేనని మీరు చిత్తగించితిరి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి మీరు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా మేము పోలి అవసరములో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో మిమ్ము గణపరచుట ఎట్లనగా చేతులను జోడించుకుందాం. నది పూజ సమయము మరొకసారి మన యొక్క జీవితాలను, కుటుంబాలను దేవుని యొక్క అమూల్యమైన హస్తాలలోనికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు ఏకముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయనివి కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కన్నులను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగుగాక. పాపబడుటకు ఇష్టపూర్తిగా అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడను ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు కొరకు పాప పరిహారములకై చిన్నబడును. దీనిని జ్ఞాపకార్థం చేయుడు. Oh,
పునరుత్థానమును స్మరించుచు జీవమసిగే అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సన్నిధిలో నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిభాగస్థులమయ్యే మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతలో వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా లేయో జగద్గురువును, మా భాగీయ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. దైవ సర్వేశ్వర, ఇక చేరినటువంటి విశ్వాసులందరినీ ఆశీర్వదింపము. ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మమ్మల్ని ముక్తులను చేసినటువంటి ఫాదర్ ఆనంద్ గారిని ఆశీర్వదించము, వారి బృందాన్ని ఆశీర్వదింపము. దివ్యలు బలి పూజలు సమర్పించుకున్నటువంటి విశ్వాస విన్నపాలను ఆశీర్వదింపము. ఉత్తానవంతుల నమ్మకతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కలిగి మణిమాతతోను పునీత అపోస్తులతోను ఆదిని మీరు చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి నేను నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచము. పరలోకమందున్న మా తండ్రి, కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానాన్ని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ బిడ్డలమైన మాకు, మా కుటుంబాలకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ద్వారా ప్రభుని యొక్క శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరం సమాధానం తెలుపుకుందాం. పరిహరించే క్రీస్తు ప్రభు, ఆ ప్రభు నిన్నుకై పిలువబడిన
రసప్రసాదము మీ చెంతకు తీసుకురావడం జరుగుతుంది. కావున ఎవరు తోసుకోకుండా పాప క్షమణ దయచేసి భద్రతను కల్పింపు. మేము ధర్మమును పాటించుచు యథార్థముగా జీవించినట్లు సహాయపడము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర నిన్ను ఆశీర్వదించి కాచి కాపాడుగాక. సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి యేసు ప్రేమలో జీవించండి. ఈనాడు మీతో వాక్యం పంచుకోవడానికి, ఆరాధన నడిపించడానికి, అదే విధముగా ఈ పూజాబలి అర్పించడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మన విచారణ గురువులకు మరియు సహగురువులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా చక్కగా మీరు సమయం కొంచెం ఆలస్యమైన వాక్యాన్ని చక్కగా వింటూ ఉన్నారు. నిన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి? సమరయ స్త్రీ ఏం చేసింది? తీసుకొని వెళ్ళింది. కడవను అక్కడే పెట్టేసింది. వాక్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా తెలియపరిచింది. మీరు గ్రామం మొత్తం చాటింపే అవసరం లేదు. కనీసం మీ కుటుంబంలో ఉన్న వారికి చెప్పి వాళ్ళని రేపు తీసుకొని రావాలి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి 2 నిమిషాలు కూర్చుంటే